రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర కాసేపట్లో భద్రాచలం చేరుకోనుంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భద్రాచలం వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలకాలని నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి చెప్పలేని దుస్థితిలో ఉందని రేవంత్ తెలిపారు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుంటుందన్న ఆయన దోపిడీ, దురాగతాల నుంచి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఒక్కటే కాపాడగలదని పేర్కొన్నారు. పాదయాత్రకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర అశ్వాపురంలో కొనసాగుతుంది. అయితే 12 రోజులు జరుగుతున్న ఈ పాదయాత్ర కూడా పెద్ద విశేషణ స్పందన లభిస్తుంది. అడుగడుగున్న ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అయితే నిన్న జరిగిన ఆ మీటింగ్లో కూడా సీఎం కేసీఆర్ని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు ఎంతోమంది త్యాగఫలం చేసిన నేపథ్యంలో దొరలా మారి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన చూస్తున్న పరిస్థితి అయింది. రేపు భద్రాచలం పాదయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరు ఈ పాదయాత్రకి రావట్లేదని ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో రేపు భట్టి విక్రమార్కతో పాటు మాణిక్య ఠాగూర్, వివిధ కాంగ్రెస్ శ్రేణులు సీనియర్ నాయకులు కూడా రేపు ఈ పాదయాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాట్లు కూడా చేశారు భద్రాచలంలో. అయితే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ఎండగట్టి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, సింగరేణి సమస్యలు కావచ్చు, రైతు ప్రతినిధులు కూడా ఇప్పుడు ఆయన సమావేశం కూడా నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న పినపాకు సంబంధించి ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కూడా ఆయన ధ్వజం ఎత్తారు. ఈ నేపథ్యంలో కూడా కొన్ని కరపత్రాలు రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. ఏదైతే ఈ మనం విజువల్లో చూసుకోవచ్చు, కమిషనర్ కాంతారావు అని చెప్పి రేగా కాంతారావుపై కూడా ఒక ఛార్జ్ షీట్ కూడా ఆయన రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే పూర్తిగా ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి మనుగూరు పినపాక నియోజకవర్గం మండలాల్లో 50 ఎకరాలకు పైగా ఆయన మనం చేశారని, అదేవిధంగా కూడా ఇసుక వ్యాపారం నేపథ్యంలో కూడా ఆయన 100 కోట్ల కమిషన్ దోచుకున్నారు కానీ ఇందులో చూసుకోవచ్చు. ఎమ్మెల్యే అధికారాన్ని ఉపయోగించి కాంట్రాక్ట్తో కార్మికులను సర్వీసులను తొలగించి ఉద్యోగాలను కోట్లాది రూపాయలకి దండుకున్నానని కూడా మొత్తం 9 పేజీల ఛార్జ్షీట్ని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. కమిషన్ కాంతారావు అని చెప్పి ఈ పాంప్లెట్ని విడుదల చేశారు. అయితే అందులో నా వాటా 30% కావాలని ప్రత్యేకంగా ముద్రించిన పాంప్లెట్ని కూడా విడుదల చేశాను మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో పాంప్లెట్ తోడు దొంగలు అని బీజేపీ, బీఆర్ఎస్ పై కూడా కాంగ్రెస్ ఛార్జ్షీట్ కూడా విడుదల చేసిన మనం చూసుకోవచ్చు. ఏదైతే బందిపోట్లు రాష్ట్ర సమితి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ, భ్రష్టు జుమ్లా పార్టీ అని చెప్పి బీజేపీ రెండు కరపత్రాలు కూడా రిలీజ్ చేశారు. అయితే మొత్తం మీద రేపు పాదయాత్ర భద్రాచలంలో కొనసాగనున్న నేపథ్యంలో ముందుగా ఆయన సీతారామ స్వామి వారిని దర్శించుకొని అనంతరం ఆ పాదయాత్రని చేస్తున్నాం మనం చూస్తున్నాం. వీళ్ళతో పాటు రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. అనంతరం అక్కడి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత 22 తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా ఈ పాదయాత్ర సాగుతున్నాం మనం చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో ఈ పాదయాత్రకి విశేష స్పందన అయితే లభిస్తుంది. అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కూడా నింపిందని చెప్పొచ్చు. ఏదైనా ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి 10 నియోజకవర్గాలు కూడా గెలవడం ఖాయం. అయితే గతంలో ఎవరైతే కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఎమ్మెల్యేలని తక్షణమే అరెస్ట్ చేయాలని ఇప్పటికే సిబిఐ కూడా లేఖ రాశారు రేవంత్ రెడ్డి. అయితే పూర్తిగా అయితే జోష్ నింపిందనే చెప్పొచ్చు. పూర్తిగా ఈ పాదయాత్ర